ప్రార్థన అనగానే దీని గురించి మాకు తెలియందేంటి, దీని గురించి చెప్పవలసిందేంటి అనే ఒక ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో మాకు వాక్యం తెలియదు అనుకునేవారు చాలా తక్కువ మంది. బాప్టిజం తీసుకోవటమే 66 పుస్తకాలు అర్థమైనట్టుగానే ఎక్కువ మంది మనకు కనిపించటం వల్లే మాకు వాక్యం నేర్పించండి అనేవారు కరువైపోయారు. పైగా మళ్ళీ మా కోసం ప్రార్థన చేయండి అంటారే తప్ప అసలు ఈ ప్రార్థన ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలి వీటి వివరాల్లోకి వెళ్ళి మాత్రం ఆలోచించారు. ఇక మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్న క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది మీ ప్రార్థన అవసరతలు మాకు తెలపండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తామన్న ప్రకటనలు విని ప్రార్థన కూడా మేము చేయవలసిన అవసరత లేదని, మా తరపున మీరే ప్రార్థన చేయండి అని డబ్బులు కట్టించి ప్రార్థన చేసుకునే దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజం ఉందని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. సెల్ ఫోన్కి టవర్స్ ఉన్నట్టుగానే ఈరోజు ప్రార్థనకు కూడా శిఖరాలు ఉండటం మనందరికీ తెలుసు. అందులో ప్రార్థనా యోధులు, ప్రార్థనా విశ్వాసులు నిరంతరం మీ గురించి ప్రార్థన చేస్తారు అనగానే మా కోసం వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు కదా అని నిత్య జీవితంలో వారు ప్రార్థన చేయటమే మానుకున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక టీవీ బోధకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టేజీల మీద మాట్లాడే వారి వరకు వారు చేస్తున్న ప్రార్థన నిజంగా అసలు ప్రార్థనేనా? ఆ ప్రార్థనలు దేవుడు వింటున్నాడా లేదా ఇవన్నీ మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పటి వరకు బోధకులు తమకిష్టమైనట్టుగా ప్రవర్తించిన కాలం ఇది. కానీ ఎప్పుడైతే లేఖనాలను మనం ఆలోచించగలిగితే బైబిల్లో ఉన్నట్టుగా వ్రాయబడినట్టుగా వారు చేస్తున్నారా, మనం చేస్తున్నామా, ఇది పరిశీలించవలసిన కాలం. యేసుక్రీస్తు అంతటి వాడే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆయన చెప్పాడంటే చూడటం అనేది ఎంత అవసరం ఆలోచించండి. చెప్పే నా దగ్గర బైబిల్ ఉంది, వింటున్న మీ దగ్గర బైబిల్ ఉంది. చెప్పే నా దగ్గర ఉంటే సరిపోదా? వింటున్న మీ దగ్గర కూడా ఎందుకు ఉండాలి బైబిల్? వింటున్న మీ దగ్గర కూడా ఎందుకు ఉండాలంటే చెబుతున్న నేను బైబిల్లో ఉన్నది చెబుతున్నానో లేదో మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీ చేతుల్లో కూడా బైబిల్ ఉండాలి. కానీ అందరి చేతుల్లోకి బైబిల్ వచ్చినా అందరి చూపు బైబిల్లోకి వెళ్ళకపోవటం వల్లే క్రైస్తవ సమాజం అనేది ఎవరిష్ట రాజ్యంగా వారికే మారిపోయిందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితానికి ప్రారంభపు పాఠమైన మూలపాఠమైన ప్రార్థన గురించి మనం ఆలోచించగలిగితే ఇదేదో మంత్రం లాంటిది కాదు. చాలామంది ప్రార్థన అనగానే ఏదో మంత్రంలానే భావిస్తుంటారు. ప్రార్థన అంటే భూమి మీద ఉంటున్న మనిషి దేవునితో మాట్లాడే ఒక మహా అవకాశం అండి. భూమి మీద ఉన్న మనిషి దేవునితో మాట్లాడే ఒక మహా అవకాశం అని చెప్పాలి, అదృష్టం. అప్పుడప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్ప్ లైన్స్ పెడతారు. హెల్ప్ లైన్, ఈ హెల్ప్ లైన్కి మీరు సంప్రదించండి అని. ప్రమాదాలు జరిగినప్పుడు ఆ తర్వాత ఆ హెల్ప్ లైన్ని తీసేస్తారు. కానీ దేవుడు చూడండి, పరలోకమందున్న ఆయనతో మాట్లాడటానికి ఒక హెల్ప్ లైన్ని, ఒక అరుదైన అవకాశాన్ని మనిషికి ప్రసాదించాడండి.
నా పిల్లలు నాతో మాట్లాడాలి అన్న ఆలోచనతో ప్రార్థన అనే ఒక మహా అవకాశాన్ని మనిషికి కలిగించాడు. ఈరోజు చూడండి, మన కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఏదైనా సమయం ఉండాలి. మధ్యరాత్రి 1:30, 2:30 మధ్య మీ కుటుంబ సభ్యులను లేపి మీరు మాట్లాడితే వాళ్ళు ఇష్టపడరండి. ఇప్పుడే మాట్లాడుతున్నారా అంటారు. లేదంటే మధ్యరాత్రి మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీరు చూడండి, వెంటనే కట్ చేయటం, సెల్ ఆఫ్ చేయటం జరుగుతుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇల్లందు ప్రాంతంలో సభల కొరకు వెళ్ళినప్పుడు సభంతా ముగిసే సమయానికి 1:30, 2 అయింది. అప్పుడు అక్కడి నుంచి సెలవు తీసుకోవటానికి ముందు కన్వీనర్ గారు వారి ఇంటికి ఆహ్వానించి మా కోసం ప్రార్థన చేయండి అని అడిగారు. ఆ క్షణం ప్రార్థన చేయటానికి కళ్ళు మూయగానే నా కళ్ళల్లో నిండా నీళ్ళు వచ్చేసేయండి. ఎందుకో తెలుసా? తండ్రి, ఈ క్షణం నా కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాలనుకున్నా వారు వినే స్థితిలో మాత్రం ఉండరు. కానీ అర్ధరాత్రి కన్న తండ్రి అనగానే నా ప్రార్థన వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావంటే దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడంటే మనకి. ఎంత మంచి అవకాశం మీరు చూడండి. ఎంత మంచి అవకాశం మనకు అర్థం కావాలంటేనండి, నాతో ఫోన్లో ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, మీరు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు నాతో మాట్లాడటం అనేది కలవదు, ఎంగేజ్ వస్తుందండి. సెల్ అంటారు మీరు, సెల్ అనేది ఎంగేజ్ వస్తుందండి అంటారు. అంటే ఎవరో మాట్లాడుతుండొచ్చు అని. కానీ విచిత్రం చెప్పమంటారా? ప్రపంచంలో ఉంటున్న 700 కోట్ల మంది ఒక్కసారి ప్రార్థన చేసిన 700 కోట్ల మంది ప్రార్థనలు వింటాడే కానీ ఎంగేజ్ రాదండి. మీకు అర్థమై ఉండొచ్చు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ మనం దేవుడితో మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలో ఇంకెక్కడైనా ఎవరైనా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా, దేవుడికి ఎంగేజ్, మనుషులకి ఏమైనా ఎంగేజ్ వస్తుందా? లేదు. మీరు ఫోన్ చేసినా ఆయన వింటున్నాడు, మీరు మాట్లాడినా వింటున్నాడు, నేను మాట్లాడినా వింటున్నాడు. ప్రపంచంలో అందరూ ఒకేసారి మాట్లాడినా వింటున్నాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చేసాడు అనమాట. అందుకే ఎవరికి ఎంగేజ్ రాదండి. ఏమంటే ఇంత మంచి అవకాశాన్ని దేవుడు మనిషికి ప్రసాదిస్తే అది దేవుడితో మాట్లాడే మహాభాగ్యం అండి. దీని గురించి మనిషికి తెలుసుకోలేకపోయాడండి. ఏదో ఒక సినిమా హిట్ కావడానికి, ఇదిగో పలాని వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీతో కబుర్లు చెబుతారంటే ఆరాటపడతారు ఈరోజు మనుషులు. ఇదిగో పలాని సినిమా స్టార్ మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడతాడు, లేదంటే ఆయనతో ఇదిగో మాట్లాడండి ఫోన్లో అంటే ఫోన్లో పలకరించే ఆనందపడే ప్రపంచానికి దేవుడితో మాట్లాడాలన్న ఆలోచన ఉంది అసలు? పోనీ దేవుని మాటలు వినాలన్న కోరిక ఏమైనా కలుగుతుందా? దేవుడు మనతో మాట్లాడటం అంటే బైబిల్ను మనం చదవటం అంటే, మనము దేవునితో మాట్లాడటం అంటే మనం ప్రార్థన చేయటం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని గురించి మనిషికి ఏం తెలుసు? ఒక బాధకరమైన విషయం చెప్పమంటారా? ఇంత మంచి అవకాశాన్ని దేవుడిస్తే ఈరోజు మనుషుల ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఒక ఆయన కొత్త టీవీ తెచ్చుకున్నాడండి. తెచ్చుకొని ఏమంటే టీవీ కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. ఏం చేయాలండి? మీరు చెప్పండి, ఏం చేయమంటారు? ప్రార్థన టీవీకి చేయాలా, వీళ్ళకి చేయాలా? తెలీదండి ఈరోజు మనిషికి. ఇంకొక ఆయన దూడని తీసుకొచ్చి దీనికి మోషన్స్ అవుతున్నాయండి ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. చూసారా? ఇంకా చెప్పమంటారా? కానుకలన్నీ పట్టిన తర్వాత ఇదిగో ఈ డబ్బు కోసం ప్రార్థన చేయండి అని ఇస్తుంటారు. డబ్బు కోసం ప్రార్థన చేయాలా? కానుకల నిమిత్తం కాదు ప్రార్థన, కానుకలు ఇచ్చిన వారి నిమిత్తము ప్రార్థన.
డబ్బు కోసం ప్రార్థన చేయాలా? దేవుని పనికి సహాయాన్ని కానుకగా ఇచ్చిన వారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలండి? ఇచ్చిన వారి కోసం చేయాలి. ఈరోజు భాష చూడండి, క్రైస్తవ సమాజంలో సేకరించబడిన కానుకల నిమిత్తం ప్రార్థన. ఇచ్చిన వాళ్ళ గురించి కాదా? ఇచ్చిన వారి గురించి అవసరం లేదా? ఏమంటే ఈ భాష అలవాటైపోయిందండి. బాగా అలవాటైపోయింది, అంతే, అలవాటైపోయింది. అలా ఆచారాల వ్యవస్థలో, క్రైస్తవ్యంలో దేవుడు పెట్టిన ఆధ్యాత్మికమైన భావనలన్నీ కూడా ఆచారపు గోడల్లో ఇరుక్కొని పోయాయి. ప్రేమన దేవుని పిల్లలారా, బీరువకు ప్రార్థన చేయాలా? కొత్త స్టవ్ కొనుక్కుంటే దానికోసం ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, రుచికరమైన వంటలు బాగా వండుకొని తిన్నట్లు వీళ్ళని దీవించనా? టీవీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నాయన, మీ పిల్లలకు మంచి కార్యక్రమాలు చూసే ఈ టీవీని మీరు ప్రసాదించినందుకు మీకు వందనాలు. ఇదిగో ఇది చేయబట్టే పాడైపోతారు. దానివల్లనే పాడైపోతుంది కుటుంబం. దాన్ని ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తారు. ఏంటంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, తినే ఆహార పదార్థాలకు ప్రార్థన చేశారంటే అర్థం ఉంది. కానీ పాడైపోయే వాటిని కూడా ప్రార్థనతో ప్రారంభించుకుంటున్నారంటే ఏమండి? ప్రార్థన అనేది ఏంటి? మంత్రం అనుకుంటున్నారా? కాదండి. అర్ధరాత్రి అయినా తండ్రి అనగానే నీ మొరను ఆలకించడానికి సిద్ధంగా ఉంటున్న కన్న తండ్రిని చీప్ చేయలేదండి ఈ సమాజం. 108లా 104లా ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్న కన్న తండ్రిని సమాజం చిన్నగా చేసిందండి. చిన్నగా. అందుకే జంతువులకు ప్రార్థన చేస్తున్నారు. అందుకే పాడైపోయే వస్తువులకు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన అనేది వస్తువుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు, నీ కోసం. దేవుడు నీకే ఇచ్చిన ఒక మంచి అవకాశం, అదృష్టం అండి. అలాంటప్పుడు దీన్ని వినియోగించుకోవాలి కదా మనం. అందుకేనండి ఈరోజు తెలియదండి. నిజమండి. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ఎవరికి చేయాలి? ఎక్కడ చేయాలి? ఎప్పుడు చేయాలి? అసలు ప్రార్థన మనం ఎలా చేయాలి తెలియకపోవటం వల్లే ఈరోజు మనుషులు చేస్తున్న ప్రార్థనలు కనపడుతున్న ఆకాశాన్ని దాటి దేవుని చెవుల్లో చొరబడుతున్నాయి అంటున్నారా? లేదు. ఎందుకంటే మనం చేసే ప్రార్థనలు మనం సంతోషపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నామని. కానీ మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా మనకు కావాలి. హలో అనగానే ఎదుటివారి నుంచి ఏమనాలి? మళ్ళీ మనకి హలో అనాలి. అంటే వింటున్నాడు అని అర్థం. మనం హలో అని చెప్పుకుంటూ పోతున్నాం అనుకోండి, ఎదుటి నుంచి రెస్పాన్స్ రాలేదనుకోండి, విషయాన్ని కూడా మనం చెప్పలేమండి. విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఏమంటాం? మనం మళ్ళీ హలో అంటాం. ఎదుటివారు వింటున్నారో లేదో మనకు తెలియాలి. ఈరోజు ప్రపంచం అంతా ప్రార్థనలు చేస్తున్నారు కదా, మంచిదే. కానీ పరలోకమందున్న కన్న తండ్రి వింటున్నాడా? ఆయన వినేటట్టుగానే మనిషి చేస్తున్న ప్రార్థనలు ఉన్నాయా? ఏమండి, ఇన్ని ప్రశ్నలతో ఆలోచించాలి ప్రేమన దేవుని పిల్లలారా. బైబిల్లో రాయబడిందంటే ఇది చిన్నది, ఇది పెద్దది ఇలా కాదు. బైబిల్లో ఒక విషయం రాయబడిందంటే అది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఒక్కసారి దేవుడు మనకిచ్చిన అరుదైన అవకాశమే ప్రార్థన అయితే, ముందుగా ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన మనం ఎవరికి చేయాలి? బైబిల్ నుంచి జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్లో రాయబడినదే నిజం. ఈ 66 పుస్తకాలలో లేదంటే అది దేవుని మాట కాదని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఈ 66 పుస్తకాల్లో లేదు అంటే అది దేవుడి ఆలోచన కాదు, అది మనుషులు ప్రవేశపెట్టిన ఆలోచనని మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరికి చెయ్యాలో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో చెబుతున్న ఒక మంచి మాట మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, ప్రార్థన ఎవరికి చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి? ఈ సంగతి తెలియక చాలామంది లెటర్స్ రాసేటప్పుడు కూడా ఏమంటారు తెలుసంటే, సెలవు ఇవ్వమని ప్రార్థిస్తున్నానని రాస్తుంటాడు. హెడ్ మాస్టర్కా చాలామంది లీవ్ లెటర్స్ రాసేటప్పుడు, అప్లికేషన్స్ రాసేటప్పుడు చివరిగా ఉపయోగిస్తుంటారండి, ఇదిగో నా సర్టిఫికేట్స్ ఇవ్వమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అంటుంటారు. అంత పెద్ద పదం ఆయనకి ఎందుకు? అంత పెద్ద పదం ఆయనకి ఎందుకంటే, ప్రార్థన అనేది దేవుడికి సంబంధించింది, అది దేవుడికి సంబంధించింది. అందుకే నీ తండ్రికి ప్రార్థన చేయమని చూడండి. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. తండ్రికి ప్రార్థన చేయాలి, తండ్రికి ప్రార్థన చేయాలి. నీ తండ్రికి ప్రార్థన చేయము. ప్రార్థన ఎవరికి చెయ్యాలని రాయబడుతుంది ఇక్కడ? తండ్రి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఇక ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఆదికాండంలోనే 4వ అధ్యాయము 26వ వచనంలో మొట్టమొదటిగా ప్రార్థన చేయుట ప్రారంభమైంది అన్నట్టుగా మనం చూడగలం. 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున దయగల మా తండ్రి యెహోవా అనే ప్రార్థన చేయటం అనేది ఆరంభమైందండి. అక్కడి నుంచి యేసుక్రీస్తు కాలం వచ్చేంత వరకు తండ్రికి ప్రార్థన చేయటం అనేది ప్రారంభమైంది. ఏనోషు కాలం నుండి ప్రారంభమైతే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒక పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చే విధానాన్ని, ప్రార్థనను యేసుక్రీస్తు నేర్పించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే మహాజ్ఞానం అనేది భూమి మీద బట్టబయలైంది. కాబట్టి ప్రారంభం నుంచి, ఏనోషు దగ్గర నుంచి ప్రవక్తలందరూ కూడా తండ్రికి ప్రార్థన చేసేవారు, డైరెక్ట్గా తండ్రికి ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు కూడా అదే చెబుతూ రహస్యమందుంటున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి, తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు ఇంత చక్కగా నొక్కి చెబుతున్నానంటే, ఈరోజు చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తుంటారు? పరలోకమందున్న మా యేసయ్య అంటారు. ఎవరికి చేయమన్నాడు ఆయన? యేసుక్రీస్తే తండ్రికి చేయమంటున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరిని ప్రారంభిస్తున్నాం మనం? పరలోకమందున్న యేసయ్య అని ప్రారంభిస్తాం. అంటే ప్రారంభమే తప్పు. చూసారా? యేసుక్రీస్తు అంతటి వాడే తండ్రికి చేయండి అంటున్నాడు. అంటే దయగల తండ్రి, తండ్రికి చెయ్యాలి, తండ్రికి చెయ్యాలి, తండ్రికి చెయ్యాలి. ఇప్పుడు చాలా మంది చూడండి, ప్రార్థన ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడా అంటుంటారు. పరిశుద్ధాత్మకు చేయమని రాయబడిందా ప్రార్థన బైబిల్లో? లేదంటే యేసుక్రీస్తు నాకే చేయండి మీ ప్రార్థన అని చెప్పాడా? లేదు. ఇదిగో నేనే తండ్రికి చేస్తున్నప్పుడు మీరు కూడా తండ్రికి ప్రార్థన చేయండి అని ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తుకు ప్రార్థన చేసే అలవాటు వచ్చేసిందండి ఈరోజు. టీవీ ప్రసంగికులు కూడా ఇదే బానే. ఎవరు యేసుక్రీస్తో ఎవరు తండ్రో తెలియకపోవటం వల్ల ఎవరిని ఎవరుగా సంబోధిస్తున్నారో ఏమీ అర్థం కాదండి. అసలు అంత జిగ్జాగ్గా ఉండిపోతుంది. పోనీ ఎవరికి చేసినా పర్వాలేదని బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటే పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు తండ్రికి చేయండి అంటున్నాడంటే, తండ్రికి చేయమన్నాడంటే తనకు కాదు, నాకు కాదు, మీరు తండ్రికి చేయండి. ఎందుకు? నేను చేస్తున్న ప్రార్థన తండ్రికి చేస్తున్నాను.
మరి యేసుక్రీస్తు ప్రస్తావన ప్రార్థన చేసేటప్పుడు రాకూడదంటే యేసుక్రీస్తు ప్రస్తావన ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలో జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. తండ్రికి చెల్లించాలి. ఎవరి పేరట అన్నాడు? యేసుక్రీస్తు పేరట. యేసుక్రీస్తు పేరట తండ్రికి చెయ్యాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చెయ్యాలి. మనం చేస్తున్న ప్రార్థన అంతా తండ్రికి చేస్తూ, ఇదిగో నాయన, ఈ ప్రార్థనను నేను ఎవరి నామములో అడుగుతున్నాను? యేసుక్రీస్తు నామములో ఇదిగో నిన్ను వేడుకుంటున్నాను. ఈయన ద్వారా ప్రార్థన తండ్రికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చెయ్యాలి. ఇలా ఒక్క మాట కాదండి, బైబిల్లో రాయబడిన సందర్భాలు చూస్తే ఎన్నిసార్లు దేవుడు రాయించాడో చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. తండ్రికి చెయ్యాలి, యేసుక్రీస్తు నామములో చెయ్యాలి. యేసుక్రీస్తు నామములో మనం ఎందుకు చెయ్యాలంటే, తండ్రికి మనుషులకి మధ్యవర్తి ఎవరండి? యేసుక్రీస్తును నరుడు. దేవుడెవరో మనకు తెలియదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన రక్తాన్నిచ్చి తన రక్తంలో కడిగి దేవునికి పిల్లలయ్యే యోగ్యతను మనకు ప్రసాదించి దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మన సమాధానమై ఉండి అని రాయబడింది ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరికి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. దేవునితో సమాధానపరిచాడు. అప్పటి వరకు మన పరిస్థితి ఏంటంటే, అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారిగా ఉంటూ దేవునికి దూరంగా ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిగా తండ్రికి మనకి ఉండి మనల్ని తండ్రితో సంబంధాన్ని కలిపిన వ్యక్తి అండి. కనెక్టింగ్ ద పీపుల్. నోకియా కాదు, ఇదిగో దేవుని పిల్లల్ని దేవునికి కనెక్ట్ చేశాడు. ఆయన దేవుని పిల్లల్ని మళ్ళీ దేవుడు కనెక్ట్ చేశాడు. మధ్యవర్తిగా ఉన్నాడండి. మనిషికి కనెక్ట్ చేయటం గొప్ప సంగతి కాదు. నోకివాడి క్యాప్షన్ అదేనండి. మనిషి గలిపాడు. మనిషి గలిపి ఏం చేశాడు? దేవుణ్ణి మరిచిపోయేట్టు చేశాడు. కానీ మనిషిని దేవుడికి కలపాలి. అది యేసుక్రీస్తు చేశాడండి. ఆయన వల్ల నువ్వు దేవుడికి కుమారుడుగా మారావు గనక నువ్వు ఏం చేస్తున్నా ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చెయ్యాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చెయ్యాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకని ఒకడు లోబడి ఉండుడి. మీరు ఏది చేసినా యేసుక్రీస్తు పేరట చేయాలి.
ఇంకా ఎన్నిసార్లు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేమతో రాశాడు చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. మరియు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, మరియు మాట చేత గాని మాట చేత గాని క్రియ చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీరేమి చేసినా అన్నాడు. మీరేమి చేసిన మాట ద్వారా గాని క్రియ ద్వారా గాని, మీ పనులు కానివ్వండి, మీ మాటలు కానివ్వండి, ఏం చేయాలి? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. యేసుక్రీస్తు ద్వారానే తండ్రికి చెయ్యాలి, యేసుక్రీస్తు నామములో చెయ్యాలి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక దానికంటే ముందు యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున మీరు దేనిని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనుగ్రహిస్తాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా అడగాలి? మీరు తండ్రిని అడగాలి. నా అని మాత్రం మర్చిపోకండి, నా పేరట మీరు అడగాలి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను యేసుక్రీస్తు ద్వారా అన్నాడు. ఏమంటే ఇన్ని మాటలు మనం చదువుకుంటున్నప్పుడు బైబిల్లో తండ్రికి చేయమంటున్నాడు, యేసుక్రీస్తు నామములో చేయమంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ ఎలా చేస్తున్నారంటే ప్రార్థనలు యేసుక్రీస్తుకు చేస్తున్నారు, మళ్ళీ యేసుక్రీస్తు నామములోనే చేస్తున్నారు. దయగల యేసుక్రీస్తు ప్రభువాన్ని స్టార్ట్ చేస్తాడు, అంతా యేసుక్రీస్తుకు చేసి మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ ప్రార్థన అడుగుతున్నాను అంటాడు. ఎవరికి చేశావు? ఎవరి నామములో చేశావు? ఎవరికి చేశావు? ఎవరి నామములో చేశావు? అర్థం ఉందా ఈ ప్రార్థనకి? ఏమన్నా అసలు తండ్రికి చెయ్యాలి, కుమారుడి ద్వారా చెయ్యాలి. అప్పుడప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, రాగానే నువ్వెవరు తాలూకా అంటాం. నువ్వెవరు తాలూకా? పలాని వాళ్ళు తాలూకా. ఓహో, పలాని వాళ్ళ తాలూకా అయితే రా అంటాం మనం. చూసారా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వెవరు తాలూకా? యేసుక్రీస్తుకి సంబంధించిన వ్యక్తివేనను అయితే నీ ప్రార్థన వింటాడు. తండ్రికి నువ్వు యేసుక్రీస్తు ద్వారా అడిగితే వింటాడు. లేకపోతే దయగలిగిన మా తండ్రి అని ప్రార్థన చేస్తాడు. మళ్ళీ నీ రక్తం ఇచ్చి మమ్మల్ని పాపాలు అడిగావంట. రక్తం ఇచ్చింది తండ్రా కుమారుడా? తండ్రా కుమారుడు. తండ్రికి ప్రార్థన చేస్తూ నీ రక్తం ఇచ్చారంటారేంటి? ఇదంతా తప్పు భాష అండి. తండ్రి, నీ కుమారుని రక్తాన్ని మా కొరకు చిందింపజేసి మాకు పాప క్షమాపణను ప్రసాదించావు, నీకు వందనాలు నాయన. ఇది ఎంత బాగుంది చూడండి. తండ్రి, మా మీద ప్రేమ కలిగిన వాడుగా నీ కుమారుణ్ణి ఇదిగో మాకు లాంటి ఆకారాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించావు. ఇది చక్కటి భాష, బైబిల్ భాష. నువ్వే భూమి మీదకి వచ్చేసావు, నువ్వే రక్తం కార్చేసావు.
అసలు ప్రార్థన మీరు ఎవరికి చేస్తున్నారు? ఆయనే వచ్చాడు, ఆయన అయిపోయింది, మళ్ళీ చివరికి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుతున్నావు అంటారు. ఇదంతా జిగ్జాగ్ అనిపించటం లేదు? ఒకవేళ ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు అని ఒకవేళ అనుకుంటే ఇన్ని మాటలు ఎందుకు రాయించాడు దేవుడు? ఆయనను మధ్యవర్తిగా ఎందుకు పెట్టాడు? మధ్యవర్తిగా ఎందుకు పెట్టాడు? పెళ్లి సంబంధాలు అప్పుడు మధ్యవర్తులు ఉంటారండి. మనం ఏమంటాం తెలుసండి? పలాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళవండి అంటుంటాం. వాళ్ళని ముందు పెడతాం మనం. యేసుక్రీస్తును మధ్యవర్తిగా పెడితే ఆయన ద్వారా కాకుండా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళలేవు. నిన్ను పరలోకానికి తీసుకెళ్లాలన్నా ఆయనే, నేనే మార్గాన్ని అన్నాడు. అంతే. అంటే యేసుక్రీస్తు ఎంత అవసరం మనకు చూడండి. అంత అవసరమైన యేసుక్రీస్తును పక్కకు నెట్టేసి తండ్రి 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 అని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో అడగకపోతే ఆ ప్రార్థన తండ్రి వినడండి. వినడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆలోచించండి, ప్రపంచంలో ఎంతమంది చేస్తున్న ప్రార్థనలు ఆ ఆకాశాన్ని దాటుకుని వెళుతున్నాయండి దేవుడి చెవుల్లోకి. ఎక్కువ మంది ఇలానే. పెద్ద పెద్ద ప్రసంగికులు చూసినా ఇంతేనండి. ప్రార్థన స్టార్ట్ చేయగానే దయగలిగిన మా యేసయ్యా అంటాడు. అంతే, అయిపోయింది. ఇంకా నువ్వు యేసుక్రీస్తుకు చేస్తున్నావు, మళ్ళీ ఎవరి నామములో అంటాడు? మళ్ళీ చివరికి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను అంటాడు. యేసుక్రీస్తు నామములు అడుగుతావా? యేసుక్రీస్తు నామములు అడుగుతావా? ఆయనేమన్నాడు? నా నామమున మీరు తండ్రినేమడిగినా, నా నామమున తండ్రిని అడగండి, నా నామమున నన్ను అడగకండి అని ఆయన అంటున్నాడు. ఏమండి, ఇంత పరిశోధన బైబిల్ పై లేకపోవటం వల్ల మీరు చూడండి, దేవుడితో మాట్లాడే ఒక మహాభాగ్యాన్ని మనిషి ఎలా నిర్లక్ష్యం వహించేశాడు. అంతే. ప్రార్థన చేసుకున్నాను కదా, పరలోకానికి ఎందుకు వెళ్ళదులే అనుకుంటున్నాడు. పరలోకానికి వెళ్ళటం అంటే ఇక్కడుంటున్న మనిషి మరో మనిషితో ఫోన్లో మాట్లాడటం కాదు. ఫోన్లో మాట్లాడంటే ఈజీ కాదు. నువ్వు చేస్తున్న ప్రార్థన పరలోకంలో దేవుడు వినటం అంటే ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ప్రార్థన తండ్రికి చేయాలి, యేసుక్రీస్తు నామములో జరిగించాలి. మీరు చేస్తున్న ప్రార్థన అంతా తండ్రికి. ఒకవేళ యేసుక్రీస్తు త్యాగాన్ని గురించి మీరు చెప్పాలనుకుంటున్నారా? తండ్రి, యేసుక్రీస్తును అనగా నీ కుమారుని మా కొరకు పంపించి ఆయన రక్తాన్ని మా కొరకు మీరు కార్పించేశారు. ఇది తండ్రి కుమారుడని ఈ సంబంధం ఎక్కడ దెబ్బతినకూడదు. తండ్రి, మమ్మల్ని ప్రేమించాం, ఇదిగో క్రీస్తుని ఈ లోకానికి పంపించాం, నువ్వే దిగి వచ్చావు. ఈ భాష బైబిల్కు భిన్నమైంది ప్రేమన దేవుని పిల్లలారా. సంబంధం అనేది దెబ్బతినకుండా చక్కగా మనం ప్రార్థన చేయాలి. తండ్రికి నువ్వు చేస్తుండాలి, యేసుక్రీస్తు నామములో చేస్తుండాలి, యేసుక్రీస్తు నామములో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి తండ్రికి యేసుక్రీస్తు నామంలో చేస్తున్నప్పుడు ఇంకా ఏ కండిషన్స్తో దేవుడు మన ప్రార్థన వింటాడో మనం చూడగలిగితే, యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడిందండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూడండి. 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు వినటం లేదని దేవుడి మీద నిందేయటానికి వీల్లేదు. చాలా మంది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడండి, ఇంకా దేవుడు సమాధానం ఇవ్వలేదండి. దేవుని మీద నింద వేయకూడదు. మరి ఎందుకు ఆయన వినటం లేదో కారణం చెప్తున్నాడు చూడండి కింద. మీ దోషములో మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అంటే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నువ్వేదడిగితే దేవుడు వెంటనే శాంక్షన్ చేస్తాడు అనుకుంటున్నావా? లేదు.
దేవుడు మన ప్రార్థన వినాలంటే మనకు క్యారెక్టర్ ఉండాలి తెలుసా. నువ్వు లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ మోకరించి దేవుడా నాకు ఇది కావాలనగానే వెంటనే ఆగమేఘాల మీద నీకు ఇష్టం అనుకోకు. మన ప్రార్థన వెళ్ళాలంటే మనకు క్యారెక్టర్ ఉండాలి. లోకంలో ఇష్టానుసారంగా పాపముల్లో మునిగిపోయి నువ్వు ప్రార్థన చేస్తే అస్సలు పట్టించుకోడు ఆయన. అంత అవసరత ఆయనకి లేదండి, అంత అవసరత ఆయనకి లేదు. అందుకే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. అంటే ప్రార్థన చేసేవాడికి క్యారెక్టర్ ఉండాలి. ప్రార్థనా గోపురాల్లో మన కోసం ప్రార్థన చేసేవాడికి క్యారెక్టర్ ఉందనుకుంటున్నారా? ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళి చూడండి మీరు. అది ఉద్యోగం అయిపోయిందండి వాళ్ళకి. నెలకు 5,000 రూపాయలు, నెలకు 5,000 ఉద్యోగం అయిపోయింది. అది క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ ప్రార్థన చేయడానికి మన కొరకు. ఉద్యోగం అయిపోయింది. మనమేమనుకుంటున్నాం, వాళ్ళకి డబ్బులు కడితే వాళ్ళే మన కోసం ప్రార్థన చేస్తారంటే రికమెండేషన్ ఇదేమన్నా రికమెండేషనా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ప్రార్థన దేవుడు వినాలంటే మనిషికి క్యారెక్టర్ ఉండాలి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట రాయబడిందండి. 31వ వచనం. 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుమో. పాపుల మనవి అస్సలు పట్టించుకోడని మనకు తెలిసిపోయింది. మరి ఎవరి మనవి పట్టించుకుంటాడో చెబుతున్నాడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. భక్తుడై ఉండాలి అంటే పాపిగా ఉండకూడదు. రెండవ క్వాలిటీ, ఆయన ఇష్టాన్ని జరిగించేవాడుగా ఉండాలి. నువ్వు భక్తిగా ఉండాలి, ప్లస్ ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చిన వాడిగా నువ్వు ఉంటూ, అంటే ఆయన కార్యక్రమాల్లో నువ్వుంటూ అప్పుడు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన వింటాడు. ఆయన కోసం ఏమీ చెయ్యం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చం. లోకంలో ఉంటున్న పాపం అంతా మనలో ఉండి దేవానగానే వినేస్తాడా? వినడు. ఈ రెండు ఈరోజు ఎవరు పట్టించుకోవటం లేదు. ప్రార్థన అనగానే ఏముందిలే అనుకుంటున్నారు అంతే. కానీ ప్రార్థన చెయ్యాలంటే మీకు క్యారెక్టర్ ఉండాలి. దేవాన్ని పిలవటానికండి క్యారెక్టర్ ఉండాలి. ప్రేమ దేవుని పిల్లలారా, మనిషితో మాట్లాడడానికి క్యారెక్టర్ అవసరం లేదు, కానీ దేవుడితో మాట్లాడాలంటే మనిషికి క్యారెక్టర్ ఉండాలి. దేవుని ఇష్టాన్ని నువ్వు జరిగిస్తుండాలి. నీ ప్రార్థన వినాలంటే, నీ ప్రార్థన దేవుడు వినాలంటే దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉండాలి. నా పిల్లలు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు కనుక నా పిల్లల ఇష్టాన్ని నేను నెరవేరుస్తాను. అది దేవుడి ఆలోచన. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రార్థనలు దేవుడు వింటున్నాడు? కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మానసికమైన తృప్తి కోసమే ప్రార్థన చేసి పడుకుంటున్నారేమో కానీ అసలు మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడి చెవిన పడుతున్నాయా లేదో ఆలోచిస్తే లేదండి. ఏదో మనమే తృప్తి పడుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం, మనమే తృప్తి పడుతున్నాం అంతే తప్ప అసలు దేవుడు వింటున్నాడా లేదా ఆలోచిస్తే నిజంగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రికి చెయ్యాలి, యేసుక్రీస్తు నామములో చెయ్యాలి. ఇదిగో చేసేవాడికి ఉండవలసిన క్యారెక్టర్. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసే విధానం ఎలా ఉండాలో కూడా మనం చూడగలిగితే యేసుక్రీస్తు చెప్తున్న మంచి మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇంకా
విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. విస్తరించి మాట్లాడటం వల్ల, విస్తరించి మాట్లాడటం అంటే ఏంటి? ఎక్కువగా మాట్లాడితే దేవుడు ప్రార్థన వింటాడు అనుకుంటారట. ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఏమనుకుంటారట? ఎక్కువసేపు చేసేస్తే, ఎక్కువగా మాట్లాడితే దేవుడు కరిగిపోతాడు అనుకుంటున్నారట. దేవుడు ఏమైనా ఐస్ ముక్క అనుకుంటున్నారా గాలి కొట్టి ఆయన్ని కరిగించడానికి? పొగడతలకు మనిషి కరిగిపోతాడండి. సార్ మీలాంటి వాడు ఉండాలండి, మంచిర్యాలకు ఒక్కడు అన్నాడు అనుకోండి, నీకేం కావాలో చెప్పంటాడు. పొగడ్తలకు పొంగిపోని మనిషి వాడు. దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారట? ఎక్కువసేపు విస్తరించి మాట్లాడటం వల్ల దేవుడు మనం వని వింటాడు అనుకుంటున్నారటండి. దేవుడికి మీరు ఒక్క మాట చెప్పినా ఒకటే, 100 మాటలు చెప్పినా ఒకటే. ఒక్కసారి చెప్పినా ఒకటే, 100 సార్లు చెప్పినా ఒకటే. 100 సార్లు ఎందుకు చెప్తున్నా? ఆయనకి చెవుడా ఏమన్నా? ఆయనకేమన్నా చెవుడా? కొంతమంది ప్రార్థనలు చూడాలండి, స్తోత్రం 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 స్తోత్రం. ఏంటిది ఇదంతా? నోరు తెరిచిన దగ్గర నుంచి నోరు మూసేంత ఇంకేముండదు. ఇంకా నీకంత భక్తి ఉంటే ఆయన కోసం పని చేయి వెళ్ళి. ఇది ఉండదండి, పని ఉండదు, వాక్యం నేర్చుకోవటం ఉండదు, కష్టపడటం ఉండదు, చెమటోడ్చటం ఉండదు, దేవుని కార్యక్రమాలకు సహాయం చేయరు. ఫ్రీగా వచ్చేసింది కదా స్తుతి 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 స్తుతి. మొన్నట 72 గంటల స్తుతి ప్రార్థనట. స్తుతి 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 అయిపోయింది మొత్తం. 72 గంటలట. అంటే నువ్వు ఎక్కువసేపు స్తుతి స్తుతి అనగానే పొంగిపోతాడు అనుకుంటున్నారా? అంటే మనిషి అండి ఆయన. మన పొగడ్తలకు పొంగిపోయేవాడు అనుకుంటున్నారా దేవుడు? మనం పొగిడితే అంత, పొగడకపోతే అంత. మనం పొగిడినా గొప్పవాడే, నువ్వు పొగడకపోయినా గొప్పవాడే, గొప్పవాడేనండి. అందుకే అన్యజనులు మాట్లాడినట్టుగా విస్తరించి మాట్లాడకూడదు ప్రార్థనలు. ఎప్పుడు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పరలోకాన్ని, భూలోకాన్ని, పాతాళ లోకాన్ని కలిగించి పరిపాలిస్తున్న ఒక మహా చక్రవర్తితో మాట్లాడుతున్నావు. ఒక మహా చక్రవర్తితో మాట్లాడితే నీ మాటలు ఎలా ఉండాలి? ఎంత రెస్పెక్టబుల్గా ఉండాలి, ఎంత భయం వణుకుతో ఉండాలండి, అంత వణుకుతో ఉండాలి. ఈరోజు ప్రార్థన అంటే రెక్లెస్ అండి, అంతే. అంతటి దేవుడికి ఆర్డర్సే, రా దిగిరా. నువ్వెవడసలు రా అనటానికి? నువ్వెవడసలు ఎవరిని రా అంటున్నావో తెలుసా? నీ ఇంట్లో కొడుకునంటేనే పడడే, పరలోకమందున్న కన్న తండ్రి రాని పిలిచే ధైర్యం నీకు ఎవరనుకుంటున్నావు? ఆయన మొన్న ఒక ఆయన వచ్చిందండి వరంగల్కి. ఏమంటుంది తెలుసా? డాడీ కమాన్ అంటున్నాడు. నీ ఇంట్లో పనిచేసే పాలేరా కమాన్ అనగానే గడగడ వణుకు రావడానికి? బుద్ధి ఉందండి ఇలాంటి దేవుని ప్రార్థనలు చేసేటప్పుడు ఇలాంటి మాటలు ఉపయోగించటం? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టర్ గారు బయటికి రండి అనండి, నేను బయటికి దోచేయండి అంటాడు. ఒక ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బయటికి రా అనండి, నువ్వు లోపలికి వెళ్ళిపోతావు, ఆయన బయటికి రాడు. ఏంటంటే భూమి మీద అధికారులకి ఇంత గౌరవం ఇస్తున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన కన్న తండ్రికి, భూమి మీద నిన్ను కన్న నీ తండ్రి లాంటి వాడు కాదు ఆయన. పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని దేవదూతలు కూడా ఆయన ముందు సరిగా నిలబడటానికి భయపడుతూ గడగడ గడగడ వణుకుతున్న మహాభీకరుండును నువ్వు ఈ భూమి మీద నీ ప్రార్థనలో ఏదో పిలిచేసే రమ్మనటమే, చేసేయటం. నేను చెప్తున్నాను చేసేయి అంటుంటాడు. చేయాలా? నీకు చేయాలా? అందుకేనండి వీళ్ళ గురించి ఒక మాట రాశాడండి మార్కు సువార్త. చూడండి 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 38, 39, 40 వచనాలు మీరు చూడండి. ఎంత చక్కగా దేవుడు రాయించాట. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనే నువ్వు శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు
విధవరాళ్ళ ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. దీర్ఘ ప్రార్థనలు అంటే దీర్ఘ ప్రార్థనలు. మనం ఏమనుకుంటున్నాం, అమ్మో ఆయన ప్రార్థనలు కూర్చుంటే లేవడండి, నిద్రపోతున్నాడేమో మరి, ఆయన లేవడండి ప్రార్థనలు కూర్చుంటే. ప్రార్థన పరుడు. దీర్ఘ ప్రార్థనలు చేద్దరు. దీర్ఘ ప్రార్థనలు. చెప్పిందే చెప్పటం, చెప్పిందే చెప్పటం, చెప్పిందే చెప్పటం, చెప్పిందే చెప్పటం. ఎందుకు? అన్యజనుల్లా విస్తరించి మాట్లాడితే వెంటారు అనుకొని దీర్ఘ ప్రార్థనలు, మాయావేషము ధరించుకొని విధవరాళ్ళ ఇండ్లను దిగమింగుచు అన్నాడు. దిగమింగుచు అన్నాడు. మరి ఎలా చేయాలండి? విస్తరించి చేయొద్దు అన్నాడు. మరి ఎలా చేయమన్నాడు మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. నీ నోటిని జాగ్రత్త అన్నాడు. ప్రార్థనలో ఇష్టానుసారంగా మాటలు నోటి నుంచి వచ్చాయా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో జాగ్రత్త. చూడండి తర్వాత, దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అన్నాడు. నీ మాటలు కొద్దిగా ఉండవలను. వినయ విధేయతలతో నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తరించి మాట్లాడటం ఇష్టం ఉండదు. అధికారుల దగ్గరికి మీరు వెళ్ళండి. అధికారుల దగ్గరికి మీరు వెళ్ళి ఏదో విషయం ప్రారంభిస్తుంటే అంత వినరండి. విషయం ఏంటో చెప్పండి అంటారు అంతే. అందుకే లెటర్ మనం పెట్టినప్పుడు కూడా విషయం ఏంటో రెడ్డింగ్తో అండర్లైన్ చేసి సబ్జెక్ట్ అని రాసి మరీ పెట్టాలి. వాళ్ళు లెటర్ అంతా చదవరు, బిజీ. డైరెక్ట్ ఏం చూస్తారు వాళ్ళు? సబ్జెక్ట్ చూస్తారు అంతే. అక్కడికి వెళ్ళి నీ పుట్టుపూర్వోత్తరాలు, నీ బాల్యము, నీ పెళ్ళి, నీ పిల్లలు, నీ జీవిత చరిత్ర అంతా చెప్తే వినరు. అసలు విషయం ఏంటో చెప్పండి అంటారు అంతే. ఆ విషయం కూడా నువ్వు ఎంతసేపట్లో చెప్పాలి? ఎంతసేపట్లో చెప్పాలి? కట్టే కొట్టే తెచ్చే వివరణ వద్దు వాళ్ళు అంటాడు అంతే. ఆఫీసర్స్ బిజీగా ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు ఏంటనుకుంటున్నారు? ఆయన పని లేదనుకుంటున్నారు ఆయనకి. ఏమంటే ప్రపంచంలో ఆయన చేసినంత పని ఎవరు చేశారు? ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన చేస్తున్నంత పని ఎవరు చేస్తున్నారు చెప్పండి? అంత బిజీగా ఉంటున్న కన్న తండ్రితో మాట్లాడే అవకాశం నీకు ఇచ్చాడు. నాయన నేను చాలా బిజీ, కుదరదంటే దేవుడితో మాట్లాడే ఆ మహాభాగ్యం కూడా మనకు దక్కేది కదండి. నాతో ఎవరు మాట్లాడకూడదు అన్నాడు అనుకోండి, కొట్లాడి మాట్లాడేంత ఉందండి మనకి? ఉందా? చచ్చినట్టు దేవుడితో మాట్లాడే అవకాశం లేక దురదృష్టవంతులుగా మిగిలిపోయేవారండి. మనం ఏమీ చేయలేమండి. నాతో ఎవరు మాట్లాడకూడదని ఆయన అంటే మన వల్ల కాదండి ఆయనతో మాట్లాడటం. ఇంత బిజీలో కూడా ఆయన ప్రార్థన అనే ఒక మహాభాగ్యాన్ని ఇచ్చి నాతో మాట్లాడండి నాయన అంటే ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఆయన ఆకాశమందున్నాడని ఎందుకు రాశాడో తెలుసా? ఆయన అంత ఎత్తులో ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. భూమి మీద ఉంటున్న నీ మాటలు ఆకాశపు అంచులు దాటుకొని పరలోకానికి చేరుతున్నాయంటే నీ నోటి మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి దేవుడు వింటున్నాడన్న సంగతి నీకు అర్థమైతే ఎంత వినయ విధేయతలతో ఉండాలండి, ఎంత విధేయ విధేయతలు ఉండాలి. అందుకే యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో కూడానండి, ఇద్దరు వెళ్ళారండి ప్రార్థన చేయడానికి. మొదటోడు సుదీర్ఘమైన ప్రార్థన ప్రారంభించాడు. నాయన నేను అలాంటివని కాదు, ఇలాంటివని కాదు, ఉపవాసం చేస్తున్నాను, కానుకిస్తున్నాను, ప్రార్థన మొదలుపెట్టాడు. శంకరి ప్రార్థన చేశాడు. 2 మాటలు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా పాపినైన నన్ను కరుణించుము. ఇంకేమీ అనలేదండి. దేవా పాపినైన నన్ను కరుణించు. నేను మంచివాడిని కాదు, నువ్వు గొప్పవాడివి అన్నాడు. అంతేనండి.
పరిసయుడు ఏం ప్రార్థన చేశాడు? పరిసయుడు మొదలేశాడు ఏంటి, నేను అలాంటోని కాదు, నేను ఇలాంటోని కాదు, నేను ఇలాంటోని కాదు, నేను అలాంటోని కాదు. నువ్వు ఎలాంటి వాడివో దేవుడికి తెలియదా? అంటే నీ గొప్పతనం దేవుడికి చెప్పుకొని అంత గొప్పోడివా నువ్వు? అందుకే విస్తరించి వాడి ప్రార్థన వెళ్ళలేదండి ఆయన. అతని కంటే ఇతడు నీతిమంతుడు, అతని కంటే ఇతడు సుంకరి. ఏం ప్రార్థన చేశాడు? నీ మాటలు కొద్దిగా ఉండవలను, దేవా పాపినైన నన్ను కరుణించుము. ఈ రెండే మాటలు ప్రేమన దేవుని పిల్లలారా. ఈ మాటల్ని ఇష్టపడ్డాడు ఆయన, ఈ మాటల్ని ఇష్టపడ్డాడు ఆయన. అందుకే విస్తరించి ప్రార్థన చేయకూడదు, వినయ విధేయతలతో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మరి ఎక్కడ చేయాలి? మరి ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయమాలో ఒక్కసారి మీరు చూడగలిగితే మత్తయి సువార్త, మళ్ళీ యేసుక్రీస్తు చెప్పిన మాట దగ్గరికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. సంత వీధుల్లో చేయమనలేదు, అందరు చూస్తుండగా మోకాళ్ళు లేవనలేదు. చాలా మందికి ఏంటంటే అందరు చూసినప్పుడు మోకాళ్ళు వేస్తారండి. చర్చిలో మీరు చూడండి, ఆలస్యంగా వచ్చి అక్కడ ప్రసంగం అవుతుంటే ప్రసంగం వినడు, ఇప్పుడు మోకాళ్ళు వేస్తాడు. మరి ముందే వచ్చి ఈ మోకాళ్ళు వేయొచ్చు కదా, రాడు. ఇప్పుడు అందరు ఈయన ప్రార్థన చేస్తున్నాడని చూడాలి. వా చూసారా, రాగానే అరగంట మోకరించాడు. అందరు చూడటానికే తప్ప ఇంటికి వెళ్ళి అరగంట మోకరించి ప్రార్థన చేయడు. అందుకే ఇందాక చదివా, సంత వీధుల్లో నిలుచుండి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఎందుకంటే అందరు చూడాలన్నమాట. దేవుడు చూడకపోయినా పర్వాలేదు, కానీ అలా అనట్లేదు. రహస్యముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో అన్నాడు. ఎవరైనా చేస్తున్నారండి ఇలాంటి ప్రార్థనలు? చాలామంది కంటే రాత్రి పడుకునే ముందు మంచం దిగి మోకరించడానికి బద్ధకం వేసి అలానే ఉండి ప్రార్థన చేస్తుంటారండి సోమరులు. ఇది పడుకోనే ప్రార్థన చేయటం. కాబట్టి ఎంత సోమరితనం చూడండి. కనీసం దిగి మోకరించే ఓపిక లేదు. వీడి ప్రార్థన ఇప్పుడు దేవుడు వినాలన్నమాట. ఇవన్నీ చూడండి ఆయన. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, గదిలోనికి వెళ్ళు, రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చేయి అన్నాడు. ఎస్టీడీ బూతులు వచ్చిన తర్వాత పక్కన ఒక చిన్న రూమ్ కడతారు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అది ఎందుకు చిన్న రూమ్ ఒకటి ఉంటుంది, PCO అని రాస్తారు చూసారా. ఏంటి, ముందు మాట్లాడాడు, అందులోకి వెళ్ళి దూరి తలబెట్టేసుకుంటాడు. ఎందుకు? నేను మాట్లాడే మాటలు బయటికి వినపకూడదు. ఇంత తెలివితేటలు వచ్చాయే. మనిషితో మాట్లాడటానికి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మాట్లాడుతున్నాం, అన్ని రహస్యాలు అన్నమాట. ఏం చేద్దాం మరి? చూసారా, గదిలోనికి వెళ్ళి దేవుడితో మాట్లాడమంటే గదిలోనికి వెళ్ళి మనుషులతో మాట్లాడుతున్నాడు ఏంటండి? గదిలోనికి వెళ్ళి మనుషులతో మాట్లాడుతున్నాడు. మనిషితో మాట్లాడుతున్నప్పుడే మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా. మనిషితో మాట్లాడుతున్నప్పుడే మీ మాట పక్కవాడికి వినపడకూడదు కదా. మరి కన్న తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఏకాంతముగా. అందుకే యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు అండి ఏకాంతంగా వెళ్ళేవాడండి, రహస్యంగా. శిష్యులు రాగానే అందరి ముందు బిల్డప్లు ఏమి ఇవ్వలేదు ఆయన. అందరి ముందు ఏం బిల్డప్లు ఇవ్వలేదు. ఈరోజు ప్రార్థన కంటే బిల్డప్లు ఎక్కువ అండి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, దయగల మా తండ్రి మీ కుటుంబాన్ని దీవించండి, కానీ పక్కనుడు అవును ప్రభు అంటాడు. ఎందుకన్నాడు ఇప్పుడు? ఎందుకన్నాడు చెప్పండి ఇప్పుడు? పాపం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన మర్చిపోతాడు. మొన్న ఒక దగ్గరికి ప్రార్థనకి వెళ్ళామండి. ప్రార్థనకి వెళ్ళి చివరి ప్రార్థన చేస్తుంటే, నాయన ఈ కుటుంబాన్ని దీవించనగానే ఈయన అవును ప్రభు అన్నాడు. ఎస్ లార్డ్ జీసస్ అని ఈ పక్కన ఆయన అన్నాడు. ప్రార్థన ఇప్పుడు ఎందుకన్నారు చెప్పండి ఇప్పుడు అన్నాను. నువ్వెందుకన్నా? ఊరికే. నువ్వెందుకన్నా? ఊరికే టైంపాస్ అయిపోయిందండి అంతే. ఎందుకు ఈ వెధవ మాటలు? ఎందుకు మధ్యలో ఇవెందుకండి?
ఏంటంటే ఇలాంటి స్టైల్ నేర్చుకున్నారండి అందరూ కూడా. మీరు బాగా గమనించండి. ప్రార్థన చేస్తే నిశ్శబ్దంగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడో విని ఆమెన్ అనటం మర్చిపోయి ఈ మధ్యలో 4 ఇంగ్లీష్ పదాలు పట్టుకుంటారండి. ఓ లార్డ్ అంటున్నాడు, ఓ లార్డ్ అట. ఏంటండి ఇవన్నీ కూడా? పోనీ యేసుక్రీస్తు ఎక్కడ ప్రార్థన చేస్తుంటే పేతురు వెంటనే మధ్యలోకి జోక్యం చేసుకుని అవును ప్రభువా అని అన్నాడు ఎక్కడన్నా? ఇవన్నీ ఏంటంటే ఇదిగో నాకు భక్తి ఉందని నిరూపించుకోవడానికి ఇవే వేషధారుల ప్రార్థనలు ఇవన్నీ కూడా. అమ్మో ఈయన చాలా భక్తిపరుడు అందరూ అనుకోవాలి కదా. ఏమండి, ప్రార్థన అయిపోయేంత వరకు అక్కడ ఉంటున్న 4 రైతులు కాముగా ఉండరండి. టీచర్ అన్న పాఠం చెప్తుంది అనుకోండి, ఇదిగో ఆవు తెల్లగా ఉండను, అవును టీచర్ అని అనుకో, నోరు మొయ్యి అంటది. విను పాఠం విను ప్రార్థన విని ఆమెను అనరండి. ఆ తర్వాత మధ్యలో అన్ని అంటారు, చివరికి ఆమెను అనటం మాత్రం మర్చిపోతారు. అసలు చివరిగా నువ్వు అనాల్సిందేంటి? ప్రార్థన అంతా విని నాయన ఈ ప్రార్థనని తను చక్కగా చేశాడు, ఈ ప్రార్థనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను, ఆమేన్ అనాలి. ఆమేన్ అనటం పక్కకు పోయింది. ఆ మధ్యలో ఈయన ప్రార్థనలు పొగుడుతుంటారండి. ఇక చేసేవాడికి ఎలా ఉంటుంది? ఇంకా ఉత్సాహం, ఉద్యమం అట. ఏంటండి ఎంత తెలివిగా మోసపోతున్నారు చూడండి ప్రేమ దేవుడు. చాలా బాధేస్తండి. ఏమండి, ఇది దేవుడితో మాట్లాడటమా మనుషులు మాట్లాడుకోవటమా? గదిలోనికి వెళ్ళి చక్కగా చేయాలండి తండ్రి. అది ఒక ఆప్యాయత, భయము, వినయము, విధేయత ఇదిగో నీ ప్రార్థనలో కనిపించాలి ఆయనకి. అందుకే గదిలోనికి వెళ్ళు అన్నాడు. అంటే ఒంటరిగా చేయాలన్నమాట ప్రార్థన. యేసుక్రీస్తు చూడండి ఎలా చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒంటరిగా రహస్యమందు తండ్రికి ప్రార్థన చేయాలి. శిష్యులకు దూరంగా వెళ్ళిపోయాడు. అరణ్య ప్రదేశంలో ఎవరూ లేరు, అక్కడ మోకరించాడు. తండ్రి అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడంటే శిష్యులు వెతుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. రాగానే ఏమంటున్నాడు చూడండి 38. అందరూ నిన్ను వెతుకుచున్నారు ఆయనతో చెప్పగా ఆయన వెంటనే ఇదిగో నేను తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి ఇప్పటి వరకు నేను ప్రార్థనలో ఉన్నాను అనటం లేదు. రాగానే ఏమంటున్నాడు, ఇతర సమీప గ్రామములలోకి నేను ప్రకటించినట్లు వెళుదాం రండి. ఇదిగో నేను ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తానా అనుకుంటున్నారో అనలేదండి. ఆయన పదండి పనిలోకి వెళ్ళిపోదాం రండి. ఇది పర్సనల్. ఆయన చివరిగా శిలువ యాగానికి వెళ్ళక ముందు చేసింది కూడా ప్రార్థనే. శిష్యుల్ని తీసుకెళ్ళాడు. మీరు ఇక్కడ ఉండండి అని కొంత దూరం వెళ్ళాడు. రహస్యంగా నా కోసం మీరు ప్రార్థన చేస్తారా, నా కోసం మీరు ప్రార్థన చేయండి అని అడిగాడండి. ఒక్కసారి అడిగాడండి ఆయన, నా కోసం మీరు ప్రార్థన చేయండి, మీరు శోధనలో వెళ్ళకూడదు, కొంచెం ప్రార్థన చేయండి నా కోసం అని. ఆయన ప్రార్థన చేసి వచ్చేసరికి వీళ్ళు ఎలా ఉన్నారు? హాయిగా నిద్రపోతున్నారు. ఆయన గురించే వీళ్ళ గురించే ప్రార్థన చేసుకోలేకపోయారు. ఎక్కడో ప్రేయర్ టవర్లో ఉన్నోడు మన గురించి ప్రార్థన చేస్తున్నాడంటే మనం నమ్మాలి. నమ్మమంటారా? యేసుక్రీస్తు చెప్పి వెళ్ళాడండి, వచ్చేసరికి హాయిగా నిద్రపోతున్నారండి, అంతే. ఏమనలేకపోయాడు మహానుభావుడు. ఆ ప్రార్థన కూడా శిష్యులందరినీ వెంట పెట్టుకొని రాలేదు. పేతురు జబద 2 కుమారులు తీసుకెళ్ళాడు. మీరు ఇక్కడ ఉండండి అని కొంత దూరం వెళ్ళాడు. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఇదిగో నీ ప్రార్థన ఒంటరిగా ఉండాలి. అది ఎప్పుడైనా పర్వాలేదు.
చివరి ప్రార్థన యేసుక్రీస్తు రాత్రి చేశాడు. ఇదిగో మనం చూసిన ప్రార్థన మార్కు సువార్తలో తెల్లవారుజామున ప్రార్థన చేశాడు. పేతురు ఇంచుమించు 12 గంటల సమయానికి మిద్దెక్కాడండి ప్రార్థన చేసుకోవడానికి. ఆయన చూస్తారా అపోస్తుల కార్యములు పేతురు గారు చేస్తున్న ప్రార్థన 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి 10వ అధ్యాయము 9వ వచనం. పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మెద్ద మీదికి ఎక్కెను. ఒంటరిగా. కాబట్టి ప్రార్థన ఈ టైంలో చేయాలని లేదు. తెల్లవారుజామున చేస్తారా, మధ్యాహ్నం చేస్తారా, రాత్రి చేస్తారా, నైట్ చేస్తారా, మీ ఇష్టం. దీనికంటూ దేవుడు ఒక సమయాన్ని, ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం వరకే మీ ప్రార్థన నేను వింటాను, లేకపోతే ఆ తర్వాత చాలా బిజీగా ఉంటా, నేను పట్టించుకోనని లేదు. ఎప్పుడైనా చేయొచ్చు ప్రార్థన. కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఇదిగో క్యారెక్టర్ కలిగి ఉండాలి, దేవభక్తుడై ఉండాలి, పాపముల్లో పడిపోనివాడుగా ఉండాలి, మన మాటలు కొద్దిగా ఉండాలి, రహస్యముగా ఉండాలి. నీ ప్రార్థన నీ కన్న తండ్రి వినాలి కదా. అప్పుడంటే మనకు ప్రతిఫలం ఇచ్చేది మన కన్న తండ్రి. అందుకే ప్రార్థన ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఇదిగో నీకు ఏకాంతం లభించిన చోట ఎక్కడైనా పర్వాలేదు. ఎలా చేయాలి ప్రార్థన? ఇదిగో విస్తరించి మాట్లాడకూడదు. మరి దేవుడికి ఎలాంటి ప్రార్థన ఇష్టం అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, దేవుడు మెచ్చిన ఒక ప్రార్థన ఉందండి. అది ఎవరిదో కాదు, సొలొమోను గారి ప్రార్థన. ఇష్టపడ్డాడు ఆయన. ఇంతకీ సొలొమోను గారి ప్రార్థన ఎందుకు ఇష్టపడ్డాడో జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఏమన్నాడు? నువ్వు ఆస్తినైనను, అంతస్తునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను కోరలేదు. ఇవి లేకుండా ఉంటే మీ ప్రార్థన ఇష్టపడతాడు. శత్రువుల ప్రాణం, ఆస్తి, అంతస్తు ఇవి కాదు. మరి ఏమడిగాడైనా? నాకు జ్ఞానాన్ని ఇవ్వమా అన్నాడు. అదండి దేవుడు బాగా ఇష్టపడే ప్రార్థన. మీరు చేస్తున్న ప్రార్థనలో, తండ్రి నాకు జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం ప్రసాదించవా? అది దేవుడు మెచ్చే ప్రార్థన. సొలొమోను ప్రార్థన అండి. ఇక దేవుడు మనల్ని ఎవరెవరి కోసం చేయమన్నాడో కూడా మనం చూడగలిగితే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మానేతియు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునికి అనుకూలమునై ఉన్నది అన్నాడు. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు అనుకుంటున్నారు? మనం బాగుండాలంటే పరిపాలన బాగుండాలి. వాళ్ళు బాగుండాలని కాదు ప్రార్థన చేయమనేది. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నాడు. మనం చక్కగా దేవుడి కోసం బ్రతుకుతున్న మన బ్రతుకులు బాగుండాలంటే పరిపాలన బాగుండాలి. తండ్రి ఇదిగో నీ సేవలో ఇంకా మేము ఉండాలంటే ఇదిగో అధికారులకు మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళ కుటుంబాలను దీవించు, వాళ్ళను కాపాడు కాదు. మరి వాళ్ళ కోసం ఎందుకు చేయమన్నాడు? నువ్వు బాగుండాలంటే వాళ్ళ పరిపాలన బాగుండాలి. అదే చెప్తున్నాడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా, నువ్వు బాగుండాలి, దేవుడి కోసం బ్రతుకుతున్న నువ్వు బాగుండాలి. నువ్వు బాగుండాలంటే నీపై పరిపాలకులుగా ఉంటున్న వారి పరిపాలన బాగుండాలి. ఇదిగో తండ్రి క్రైస్తవ్యం బాగుండాలంటే ఇదిగో అధికారులు బాగుండాలి,
నీ పనిని ఇంకా జరగాలంటే ఇదిగో ప్రభుత్వం అనేది బాగుండాలి కనుక వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళని దీవించి వాళ్ళకు దీర్ఘాయుష్నిచ్చి వాళ్ళ కుటుంబాలను దీవించమని కాదు, వాళ్ళు కాదు బాగుండవలసింది, నువ్వు బాగుండాలి. ఎందుకు? నువ్వు బాగుంటే దేవుడి కోసం ఏదైనా చేస్తావు. వాళ్ళు బాగుంటే దేవుడికి ఏమైనా చేస్తారా? దేవుడికి చేయరు. అందుకే నువ్వు బాగుండటానికి, వాళ్ళు బాగా పరిపాలన చేయటానికి తెలివిని ప్రసాదించని ప్రార్థన చేయాలి తప్ప వాళ్ళ కుటుంబాలను దీవించమని కాదు. చాలామందికి తెలియక వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేస్తుంటారు. మరి నువ్వేమైపోయినా పర్వాలేదా? నువ్వు బాగుండాలి. దేవుడు కోసం బ్రతుకుతున్న నువ్వు బాగుండాలి. నువ్వు బాగుండాలంటే నీపై పరిపాలకులు బాగుండాలి. కాబట్టి నువ్వు బాగుండటానికి, నాయన ఇదిగో మేము బాగుండాలంటే ఇదిగో పరిపాలన బాగుండాలని అప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయి, అది నీ కోసం. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఎక్కడ చేసినా మీ ఇష్టం. ఎలా చేయాలో మాత్రం దేవుడు రాయించాడు. విస్తరించి కాదు, కొద్దిగా. దీర్ఘ ప్రార్థన వల్ల దేవుడు వింటాడు అనుకోవటం పొరపాటు. నీ ప్రార్థన వినాలంటే ఇదిగో పాపులుగా ఉంటూ చేస్తే ప్రార్థన వినడైనా. ఆయన ఇష్టాన్ని జరిగిస్తూ నువ్వు చేసే ప్రార్థన వింటాడు ఆయన. ఎందుకంటే ఆయన కోసం కష్టపడుతున్నావు గనక. ఎవరికి చెయ్యాలి? తండ్రికి. ఎవరి నామములు చేయాలి? యేసుక్రీస్తు నామములో చేయాలి. యేసుక్రీస్తు నామములో చేయాలి. ఎందుకు చేయాలి? జ్ఞానానికి చెయ్యాలి. ఇదిగో వీళ్ళందరి కొరకు చేయాలి. దేవుడు చేయమన్న ప్రార్థన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని తీసుకొని ఇలా కూలంకషంగా ఆలోచించే పద్ధతి ఎప్పుడైతే క్రైస్తవ్యంలో విస్తరిస్తుందో అప్పుడు బైబిల్పై అవగాహన కలుగుతుందండి. ఎక్కడి మాటను అక్కడే తీసుకొని దాన్ని అక్కడనే సరిపెట్టుకుంటే బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అస్సలు అర్థమవుతుంది. మాటలన్నిటినీ ఆలోచించి అన్నింటినీ సమర్థిస్తూ అందులో ఉన్న విషయాన్ని రాబట్టుకోగలిగితే అప్పుడండి దేవుడు వింటాడు. అప్పుడు మనకు అర్థం అవుతుంది, అలా మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు చేసిన చివరి ప్రార్థన మీ అందరికీ తెలుసు. మనుషులందరి కొరకు చేశాడు ఆయన. నా వాక్యాన్ని కలిగి ఉన్న వారందరూ కలిసి ఉండాలన్న ప్రార్థన. ఇదిగో నా వాక్యాన్ని విశ్వసించిన వారందరూ కలిసి ఉండాలి. మనుషులందరి కొరకు ఆయన చేసిన ప్రార్థన. కాబట్టి ఈ మహా అవకాశాన్ని, దేవుడు మనకు అదృష్టంగా ఇచ్చిన అవకాశాన్ని, మన పరిస్థితి బాగోలేక ఇంకొకరికి ప్రార్థన అప్పగించి మనం ఖాళీగా ఉంటే మరి నువ్వు మాట్లాడవా నీ కన్న తండ్రితో? కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మన కన్న తండ్రితో మన సంబంధం పెంపొందించుకోవాలి. ఒకటి కన్న తండ్రితో మాట్లాడుతూ, ఇంకొకటి కన్న తండ్రి మాటలు వింటూ. కన్న తండ్రి మాటలు వినటం అంటే మీరు బైబిల్ చదవటం. బైబిల్ చదువుతున్నారంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారంటే మీరు దేవునితో మాట్లాడుతున్నారు. ఇది సంబంధం అండి. ఈ రెండు ఎవరి జీవితంలో బాగుంటాయో దేవుడికి దగ్గరగా ఉంటారు. దేవునికి దగ్గరగా ఉంటారండి. దేవుడికి దగ్గరగా ఉంటారు. ఎందుకు? దేవుడి మాటలు వింటున్నారు, దేవుడితో మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ అనేది గట్టిగా ఉంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని గాయపరచాలని కాదు. మా ఉద్దేశం ఒకటే, సత్యాన్ని సవివరంగా బోధించాలి. అంతకు మించి ఇంకొక ఆలోచన లేనేలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థవంతంగా మన జీవితాలను ముగించుకోవడానికి సిద్ధపడాలి. కాబట్టి ప్రార్థన ఎవరికి, ఎలా, ఎప్పుడు, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇన్ని సమస్యలతో కూడిన ఈ మాటలను, ఇప్పుడు చెప్పబడిన మాటలన్నింటినీ ఆలోచిస్తున్నప్పుడు ప్రతిదానికి సమాధానం అనే దేవుడు రాయించిన పాటల్లో మనకు కనపడుతుంది. ప్రార్థన చేసుకుందామండి.